పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రాపర్తి వద్ద కొర్రికడ్డి కాలువను పరిశీలించారు. ఏలేరు ఆధునీకరణలో భాగంగా గతంలో జమ్లపల్లి నుండి రాపర్తి వరకు ఈ కాలువ తవ్వడం జరిగిందన్నారు. ఈ కాలువ కింద గల వేలాది ఎకరాలు వరదలకు మునిగిపోయి వరిచేలు కుళ్లిపోవడం జరిగిందని తెలిపారు. ఇలా ముంపుకు గురి కాకూడదని టీడీపీ హయాంలో ఏలేరు ఫేజ్ 2 ఆధునీకరణ పనులు ప్రారంభించామని వర్మ తెలిపారు. తాము ప్రారంభించిన పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ రెడ్డి ఆపేశారని చెప్పారు. ఇక పిఠాపురంలో వరదలు పోటెత్తడానికి ముమ్మాటికి జగన్ రెడ్డి పాలనలో చేసిన తప్పులే కారణమని వర్మ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బురక వేసుకుని ప్రజల్లోకి రాకుండా ప్రెస్ వారికి రాష్ట్రంలో ఏంటో తెలియకుండా జీవో నెంబర్లు బయట పెట్టకుండా ముసుగులో చెట్లు కొట్టుకుంటూ షాపులు బంద్ చేసుకుంటూ బయట భయంతో తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా మీటింగ్ పెట్టలేదు. ఈ రోజన్నా వచ్చినందుకు సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన ఏలేరు గురించి ఒక డేటా చెప్పారు. 4వ తారీఖు నాడు ఆయన చెప్పిందంతా అబద్ధం. 19 టీఎంసీ ఉంది. ఇన్ఫ్లో 5,000, అవుట్ఫ్లో 300. 5 ఇన్ఫ్లో 4,900, అవుట్ఫ్లో 1,300, 20 టీఎంసీ. 6 20.57 టీఎంసీ, 22.75 అవుట్ఫ్లో, 5,408 ఇన్ఫ్లో. 8వ తారీఖు 12,881 ఇన్ఫ్లో, 5,775 అవుట్ఫ్లో, 22.26 టీఎంసీ. 9వ తారీఖు 32,519 ఇన్ఫ్లో, 14,775 అవుట్ఫ్లో, 22.56 టీఎంసీ. 10వ తారీఖు 25,386 ఇన్ఫ్లో, 26,345 అవుట్ఫ్లో, 22.56. 11వ తారీఖు 14,766 ఇన్ఫ్లో, 15,635 అవుట్ఫ్లో. ప్రాజెక్ట్ కెపాసిటీ 21.75 టీఎంసీ. జగన్మోహన్ రెడ్డి, నేను అడుగుతున్నా, నీ మంత్రుల్లో జింబాయ్ అనిల్ కుమార్ ఇరిగేషను, 1 గంట చాలన్నవాడు రాంబాబు అంబటి ఇరిగేషను, ఎవరికి సబ్జెక్ట్ తెలీదు. ఈవేళ లేదో రాసిన ఉత్తరం వేసి చదివేస్తున్నాం. ఇది వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి, ప్రాజెక్ట్ కెపాసిటీ 24.12 టీఎంసీ. నీకు ఇంకా తెలియదు. బఫర్ ఇంకో 1 టీఎంసీ ఉంది. బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్. ఇంకో 1 టీఎంసీ స్టోరేజ్ చేయొచ్చు. వేళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఉన్న నీరు లాస్ అవ్వకుండా, వచ్చిన ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఈరోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏలేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలు కొంత సేవ్ అయినాయి. లేకపోతే నీకిలాగుంటే మొత్తం బయటికి పోను. ఇదేమైనా విజయవాడ బుడమేర అనుకుంటున్నావా? కృష్ణానదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలని కుట్ర పన్నా.